హైవేస్. మీలో చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఆడవారికి ఉచిత ప్రయాణం అన్నప్పుడు బస్సులకు సంబంధించి ఏమడుగున్నారండి? తెలంగాణలో అలా చేసే మగవాళ్ళకు చుక్కలు చూపిస్తున్నారు, వద్దంటే వద్దండి అన్నారు. అప్పుడు నేనేం చెప్పానండి? తెలంగాణ అటువంటి సంవత్సరానికి మెయిన్ కారణం ఏంటి? సరైన బస్సులు లేవు. అవునా? ఏపీలో వచ్చేసి రెండు ఉన్నాయి సమస్యలు. ఒకటి సరైన అంటే స్ట్రెంత్ తగ్గట్టు బస్సుల్లో అండ్ రోడ్లు లేవు. సో ఇమ్మీడియట్గా ఆ పథకం అమలు చేస్తే అడదడికి పరుగు పోవటం. అందుకని ఏం చేయాలి? ముందు ఇదిగో నేను పలానా చోట కాలేజీ కట్టా, మీరు రండి అంటే కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, కాలేజీకి వెళ్ళిన రోడ్లు ఉండాలా, కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చరర్స్ ఉండాలి. అవునా? అలా ఇప్పుడు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలన్నప్పుడు ఏం కావాలి? ముందు రోడ్లు ఉండాలి, తర్వాత బస్సుల సంఖ్య పెరగాలి, ఆ ఉన్న బస్సులు కూడా చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉండాలి. అది స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉన్నారు. మొన్న ఈ రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్నాథ్ రెడ్డి ఎవరు ఉండే ఏపీలో, రాంప్రసాద్ రెడ్డి అనుకుంటా, ఆయన చాలా చక్కగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక బస్సు కొనిందిరా, మేము వచ్చాక 1400 బస్సులు కొన్నాం, అందులో 400 బస్సులు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాం. సో బస్సుల సంఖ్య పెంచుతున్నారు. బస్సుల సంఖ్య పెంచారంటే దాని అర్థం ఏంటి? మరి డ్రైవర్లు కూడా ఉండాలి కదా, దాని తగ్గట్టు. సో డ్రైవర్లు కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. మరలా చెప్తున్నా, తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల పడిన ఇబ్బందులు ఏపీలో పడకూడదు. అందుకే అన్ని కూడా సక్రమంగా ఉండేట్టు చేసుకుని అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారు అక్కడ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, తెలంగాణలో నిర్మల్ డిపో వచ్చినటువంటి బస్సు పల్లి వెలుగు జగిత్యాల నుంచి ఖానాపూర్ వెళ్తుంది. మార్గ మధ్యంలో ఓ చోట ఏకంగా ఆ బస్సుకి వెనకాల టైర్లు ఉంటాయి కదా, రైట్ సైడ్ 2 టైర్లు, లెఫ్ట్ సైడ్ 2 టైర్లు ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి అటు ఒకటి ఇటు ఒకటి. ఆ వెనకాల రైట్ సైడ్ ఉంది కదా, 2 టైర్లు ఊడిపోయింది. బస్సు వెళ్తూ ఉంది, అది పల్లి వెలుగు కాబట్టి సరిపోయింది, అంత హెవీ స్పీడ్ ఉండవు అవి. దెన్ ఇంకేమైంది? డ్రైవర్ గుర్తించి చాలా కేర్ఫుల్గా బ్రేక్ వేసి హ్యాండిల్ చేశాడు. అదర్వైజ్ నిప్పురవలుగానే ఏమన్నా వచ్చి ఆ కింద లీకేజ్ నుండి దానికన్నా అనుకుంటే బస్సు మొత్తం బ్లాస్ట్ అయ్యేది. అత్యంత బాధాకరమైన విషయం. వీడియో రీజన్ ఏంటి తెలుసా? బస్సుల సంఖ్య గురించి ఏంటని చెప్పుకుంటూ వస్తున్నాను కదా, బస్సుల సంఖ్య ఇదిగో ఇదే. మహా అయితే ఇందులో 47 మంది కొంచెం ఇరుకిరుక్కున్నారంటే 60 మంది 70 మంది. ఓరే భగవంతుడా, నాకు అందుతున్న సమాచారం నెక్స్ట్ వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. 170 మంది అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లా. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని బద్నాం చేయడం అలా చెప్తున్నారు, లేదన్నప్పుడు ఆర్టీసీ అలా ఉందని ఎగతాళి చేయడం అంటున్నారు. నాకు అర్థం కావట్లా. ఒక బస్సులో 170 మంది ఏంటంటే బాబు, అసలు అది 150 మంది అయి ఉండొచ్చు, 120 మంది అయి ఉండొచ్చు, బట్ ఓవర్లోడ్ అన్నట్టు. దాంతో వెనకాలిగా వాటి వల్ల బస్సులు ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో కొంత టైం పీరియడ్ ఉండేది వాటికి తిరగటం కోసం. అది అయిపోయాక వాటిని తిప్పకూడదు, ప్రయాణికులకు వాడకూడదు, కార్గోకు రిమైనింగ్ వాటికి వాడాలి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసుకున్నా సరే, ట్రాన్స్పోర్ట్ రూల్స్ అయినా, బట్ వాడేస్తున్నారు, జనాలకే వాడేస్తున్నారు ఇక్కడ. సో రకం ప్రజల ప్రాణాలతో ఏదో చెలగాటం ఆడుతుంది అనమాట గవర్నమెంట్. సారీ, నాకు రేవంత్ రెడ్డి గారికి చాలా ఇష్టం అండ్ ఈ గవర్నమెంట్ ఫేవర్గానే ఉంటూ ఉన్నాం, బట్ ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాలేను. ఉచిత బస్సు ప్రయాణం అంటూ అనుకున్న వేళ బస్సుల సంఖ్యను పెంచకుండా అండ్ ఒకవేళ రద్దీ ఉండే రూట్లలో దాన్ని తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాల్సింది పోయి ఇలానా? అండ్ పరిమితి గురించి జనాలు ఎక్కిటండి బాబా, నాకు అర్థం కాదు. ఎంత ఉచితమైనా కానీ ఆ కడుపు పట్టితో తెలియకుండా నొక్కుతూ ఉంటారు, కడుపులో వామిటింగ్ అవుదా? ఇప్పుడు బస్సు కూడా ఎంత, బస్సు కెపాసిటీ ఎంత అని తెలియకుండా ఆ రకం జనాలు ఎక్కిస్తారా? డ్రైవరు కండక్టర్ వద్దంటే వాళ్ళు తిట్టేట్టున్నారు జనాలు అయితే. సో పెను ప్రమాదమే తప్పింది. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ బస్సుల సంఖ్యను పెంచాలి అంటే కెపాసిటీ జనాలు ఎక్కించవద్దు. ఇప్పుడు జరిగిన తప్పిదం ఏదైతుందో ఇది ఏపీలో జరగకూడదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు ముందు బస్సుల సంఖ్యను పెంచండి, దానికన్నా ముందు రోడ్లను గట్టిగా చేయండి. సో ఇది విషయం. చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి ఎలా అంటాడంటే, తను ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు గ్రౌండ్ వర్క్ పక్కాగా చేసుకుంటాడు, దెన్ ఒక పని స్టార్ట్ చేశాడంటే పర్ఫెక్ట్గా ఉండాలన్నట్టు. అది ఆయన యొక్క పనితనం. ఇంతమంది ఎక్కుతారు ఒక్క బస్సులో, భలే ఎక్కిరిపో. మరి ఏ మంది
Beep.